ఈ ఫైల్ కి ఈ కేసుకి ఏదైనా సంబంధం ఉందా మేడం? ఉంది పులి. ఇదేంటో తేలితే పింకీది సూసైడా, హత్య చేశారా, చేసింది ఎవరు, ఆ అవసరం ఎవరికుంది అనే విషయాలు బయటికొచ్చే అవకాశం ఉంది. నిన్న రాత్రి నుంచి సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. చూస్తే ఎవరో వైర్లు కట్ చేశారు. నిజంగా పెద్దన్నయ్యే పింకీని హత్య చేసుంటే అది ఆశతో అయినా జరగాలి, ఆవేశంతో అయినా జరగాలి. సీసీ కెమెరాలు ఎందుకు ఆఫ్ చేస్తాడు? అంటే పింకీని చంపడానికి ఎవరో బయట నుంచి వచ్చారు. వాడే సీసీ కెమెరాలు పనిచేయకుండా వైర్లని కట్ చేశాడు. మనందరి కళ్ళు కప్పి పింకీ గదిలోకొచ్చాడు. అయితే ఆ వచ్చిన వాడే హత్య చేసుంటాడు మేడం. అవకాశం ఉంది పులి. ఈ ఫైల్ చూడు. మేడం, దీనిలో ఉన్న మ్యాటర్ చూస్తుంటే ఖచ్చితంగా మనకు హెల్ప్ అవుతుందనిపిస్తుంది. సూర్య, సూర్య, నన్ను క్షమిస్తావా? వదినా, ఏంటా మాటలు? లేదు సూర్య, రాత్రి తనని ఓదార్చడానికి వెళ్ళినప్పుడు నిన్ను ఆవేశంతో తిట్టేసిందంట కదా. అప్పట్నుంచి నిన్ను అనవసరంగా తిట్టానని ఫీల్ అవుతుంది. మీరన్న మాటల్ని నేనేం పట్టించుకోలేదు వదినా. మా భర్తలు పోలీస్ స్టేషన్లో ఉన్నారన్న విషయం మాకు తెలుసు, కానీ బావగారు అడ్రస్ కూడా లేరు. అవును సూర్య, ఆ ఫ్రస్ట్రేషన్ లో ఏదో అలా అన్నాను. పోనీలేండి, ఎప్పటికైనా మీ తప్పు తెలుసుకున్నారు. సూర్య మేడం అని అర్థం చేసుకుంటే అదే చాలు. ఇప్పుడు కూడా ఆవిడ అందర్నీ ఎలా బయటికి తీసుకురావాలా అని అదే మాకు ఆలోచిస్తున్నారు. తెలుసు పులి, ఈ కుటుంబం కోసం, మా అందరి క్షేమం కోసం సూర్య ఎంత కష్టపడుతుందో, ఎన్నిసార్లు రిస్క్ చేసిందో అందరికీ తెలుసు. సూర్య, ఇది తీసుకో. వదినా, ఈ బట్టలు మీరు? అవును, ఈ బట్టలు వేసుకుంటే నువ్వు మగరాయిల్లా ఉంటావని మేమే ఎన్నోసార్లు నిన్ను ఎగతాళి చేశాం, తిట్టాం కూడా. యుద్ధం చెయ్యాల్సిన వాడికి ఆయుధాల అవసరం. ఈ డ్రెస్సే నీ ఆయుధం సూర్య. ఈ డ్రెస్ నీ ఒంటి మీదకొస్తే సూర్యకాంతం బయటకొస్తుంది. నీకు ఆలోచన వస్తుంది. అవును మేడం, ఇదే డ్రెస్ వేసుకుని మీ ఇంటి కోసం, మీ ఇంట్లో వాళ్ళ కోసం ఎన్నిసార్లు యుద్ధం చేశారు? ఈసారి మా పసుపు కుంకాలు కాపాడటం కోసం, జైలుకు వెళ్లబోతున్న మా భర్తల్ని, నీ భర్తని, మా నాన్నని రక్షించడం కోసం యుద్ధం చేయి. మేమే ఇప్పుడు నీకు చెప్తున్నాం. వేసుకో సూర్య. ఈ బట్టలు వేసుకుని ఎదిరించిన వాళ్లకి, ఎదురొచ్చిన వాళ్లకి బోల్ట్లు బిగించే సూర్యకాంతంగా బయటికి రా. బరిలోకి దిగు. హార్డ్ డిస్క్ ఎక్కడ పెట్టింది ఇవిడ? కుడి చేత్తో తీసి ఎడం చేత్తో ఎక్కడ పెట్టేసి ఉంటుంది. కనబడ్డం లేదని నా మీద ఫైర్ అయిపోతుంది. అంటే ఈ రివాల్వర్ తో ఆ పింకీని చంపేసిందా? చంపేసి చంపిన ఆయుధం పోలీసులకు దొరకకుండా ఇక్కడ సీక్రెట్ గా దాచిపెట్టిందా? సోనా, సోనా,
అక్కడేం చేస్తున్నావు? హ, నిజాన్ని చూస్తున్నాను మేడం. మీరు కూడా చూడండి. సోనా, ఏంటిది? దాన్ని రివాల్వర్ అంటారు మేడం. నా గదిలో ఈ రివాల్వర్ ఎందుకుంది? ఎవరు తీసుకొచ్చి పెట్టారు? మీకు తెలీదా? ఏం మాట్లాడుతున్నావు? రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన తర్వాత కూడా ఈ కవరింగ్లు ఎందుకులే మేడం? అంటే మీరు పింకీని కిడ్నాప్ చేయలేదని గట్టిగా చెప్తుంటే పింకీని తీసుకురమ్మని ఆ రంజిత్ గారిని పంపిస్తే వాడేమైనా మర్డర్ చేశాడేమోనని చిన్న డౌట్ ఉండేది. కానీ అసలు హంతకురాలు మీరేనని రుజువైపోయింది. సోనా, మీరరిస్తే నేను పడతాను మేడం. కానీ రివాల్వర్ పోలీసులకు దొరికితే మీరు జైల్లో పడతారు కదా. సోనా, 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 ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఈ హత్యకి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ పింకీని ఎవరు చెప్పారో నాకు నిజంగా తెలీదు. అయితే ఆ పింకీని చంపింది భాస్కరే అంటారా? అని అందరూ అంటున్నారు, కానీ వాడికంత సీన్ లేదు. అయితే మీకు సూర్యకి ఉమ్మడి శత్రువు ఎవరైనా ఉన్నారా? అంటే సూర్యకాంతాన్ని దెబ్బ కొట్టి ఆ కేసులో మిమ్మల్ని సూర్యకాంతాన్ని ఇరికించేయాలని సూర్యకాంతం ఇంట్లో హత్య చేసి ఆ రివాల్వర్ తెచ్చి మీ బెడ్రూమ్ లో పెట్టారేమోనని. ఇంటి చుట్టూ సెక్యూరిటీ ఉంది, సీసీ కెమెరాలున్నాయి. ఎవ్వరికి కనబడకుండా, సీసీ కెమెరాకి చిక్కకుండా నా బెడ్రూమ్ లోకొచ్చి రివాల్వర్ పెట్టే ధైర్యం ఉంటుందా ఎవరికైనా? మరి మీకు తెలియకుండా మీ బెడ్రూమ్ లోకి రివాల్వర్ ఎలా వచ్చింది? ఏవైనా ఉంటే లాయర్ గారితో చెప్పండి మేడం. లాయర్ దగ్గర డాక్టర్ దగ్గర నిజాలు దాచకూడదు అంటారు. అయితే ఈ మర్డర్ చేసిన విషయం లాయర్ దగ్గర చెప్పేయమంటావా? ఈ మర్డర్ చేసింది నువ్వేనే. నా గెస్సింగ్ ఎప్పుడు తప్పదే. చెప్పేయడమే బెటర్ మేడం. చెప్పేస్తాను. చెప్పే ముందు ఒకే ఒక మర్డర్ చేస్తాను. మళ్ళీ మర్డరా? మళ్ళీ కాదు, నా లైఫ్ లో నేను చేయబోతున్న ఫస్ట్ మర్డర్. ఎవరిని మేడం? నిన్నే. మేడం, అరిచావంటే గొంతు గొంతులోకి దించుతా. నేను ఈ మర్డర్ చేయలేదంటే అర్థం కావట్లేదా? గన్ను అలవాటు ఉన్నదన్నా పట్టుకుందంటే ఈవిడ కాల్చడం కూడా తెలిసే ఉండుంటుంది. ఈమెనని డౌట్ గా ఉంది. మేడం, సూర్యకాంతం ఆగయా. చూడండి మేడం, ఆ వాకింగ్ స్టైల్ చూస్తేనే వైబ్రేషన్స్ రావడం లేదు. ఆ కళ్ళల్లో కాన్ఫిడెన్స్ చూస్తుంటే యుద్ధంలో గెలవబోతున్నామన్న ధైర్యం రావడం లేదు.
వదినా వెళ్తున్నాను. తెర వినకుండి నాటకమాడి మనల్ని మన వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళ వీపు మీద బ్యాండ్ బాజా మోగించేసొస్తాను. మీరిద్దరూ చెప్పారని దాని చేతికి నా చేతులతో మెకానిక్ డ్రెస్ ఇచ్చాను. నిజంగా అది మన వాళ్ళని బయటికి తీసుకొస్తుందంటారా? సూర్య చెప్పిందంటే చేస్తుందక్కా. ఇప్పటి వరకు అదే జరిగింది కదా. సూర్యకాంతం ఫిక్స్ అయి గేరు వేస్తే డెస్టినేషన్ రీచ్ అయ్యేంత వరకు బ్రేక్ వేయడాలు ఉండవు మేడం. ఏంటి మీరు చెప్పేది? ఈవిడ రియాక్షన్ చూస్తుంటే న్యూస్ ఏదో తేడా కొట్టినట్టుంది. సినిమా వాళ్ళతో తనకే పని, అటువైపు ఎందుకు వెళ్తుంది? హ, సరే నేను బయలుదేరుతున్నాను. ఏమైంది మేడం? ఆ సూర్య వాళ్ళు నిర్దోషులు అని నిరూపించుకోవడానికి ఆధారాలు పట్టుకోవడం కోసం బయలుదేరిందంట. వాళ్ళింట్లో వాళ్ళే హత్య చేశారనడానికి ఆధారాలున్నాయి, కానీ మీకు సంబంధం ఉన్నట్టు ఎలాంటి ఆధారాలు లేవు కదా మేడం. ఆవిడ సినిమా ఉండే చోటికి వెళ్తాయంటే ఇంకోటికి వెళ్తాయంటే. సోనా, సూర్యకాంతం ప్యాంటు షర్టు వేసుకుని బయలుదేరిందంట. ప్యాంటు షర్ట్ ఆవిడొంటి మీదకి ఆ డ్రెస్ వచ్చిందంటే బోల్టులు బిగిస్తుందనే అర్థం. అందుకే టెన్షన్ పడుతుంది. ఏదో చెయ్యబోతోంది. అదేంటో తెలుసుకోవాలి. పద. ఈ దెబ్బతో ఈవిడ చీటి చినిగిపోవడం ఖాయం. మేడం అదిగోండి సూర్యకాంతం. డ్రైవర్ కారాపు. వీళ్ళు ఈ ఏరియాకి వచ్చారేంటి? అసలు సూర్యకాంతంకి ఈ ఏరియాలో పనేంటి? సూర్య మేడం ఫాలో చేస్తున్నారు. సూర్య మేడం ఇక్కడికి వస్తుందన్న విషయం వీళ్ళకా తెలిసింది? ప్రవల్లిక వాళ్ళు ఫాలో చేస్తున్న విషయం సూర్య మేడంకి చెప్పాలి, లేదంటే మేడం ప్లాన్ తెలిసిపోతుంది. పులి, నేను తర్వాత మాట్లాడతాను. అయ్యో మేడం మేడం, అది కాదు మేడం. మేడం
అక్కడెవరితోనో మాట్లాడుతుంది మేడం. కనబడుతుంది కానీ ఏం మాట్లాడుతుంది? ఏ, ఇప్పుడు ఒక అమ్మాయి నీతో మాట్లాడి వెళ్ళింది కదా, తను నీతో ఏం మాట్లాడింది? విగ్గులు చేసే షాప్ ఎక్కడని అడిగారండి. అడ్రస్ చెప్పాను, వెళ్ళిపోయారు. విగ్గులా? విగ్గులు దేనికి మేడం? నాకేం తెలుసు? మేడం మేడం మేడం, పులి నువ్వొచ్చావేంటి? నేను రావడం మ్యాటర్ కాదండి. మిమ్మల్ని ఫాలో చేస్తూ ఆ ప్రవళిక వాళ్ళు వచ్చారు. ఆ విషయం మీతో చెప్దామని మీకు ఫోన్ చేశాను. మీరేమో ఫోన్ కట్ చేశారు. ప్రవళిక నన్ను ఫాలో అవుతుందన్న విషయం నాకు తెలుసు. నేను ఈ ఏరియాలో సెర్చ్ చేస్తున్న విషయం ఆ ప్రవళికకి తెలిసేలాగా ఇన్ఫర్మేషన్ పాస్ చేసింది నేనే. అదేంటి మేడం? మన అంచనా ప్రకారం ఆ ఫైల్ కి ఈ ఏరియాకి సంబంధం లేకపోతే ప్రవళిక ఇక్కడి దాకా రాదు. నేనేం చేస్తానోనని నన్ను ఫాలో చేయదు. మెసేజ్ పాస్ అవ్వగానే పరిగెత్తుకుంటూ వచ్చిందంటే ఆ ఫైల్ కి ఈ ఏరియాకి సంబంధం ఉంది. ప్రబలికలో టెన్షన్ మొదలైంది పులి. అదే మనకి దారి చూపిస్తుంది. స్మెల్ అదిరిపోయింది ప్రగతి. నాకైతే ఇప్పుడే తినేయాలనిపిస్తుంది. తినేవే, నీకోసమే కదా తయారు చేసింది. ఉన్నన్నాళ్ళు మొగుడు వదిలేసావు, ఇప్పుడు బిర్యానీ తినేసాయి. ఏయ్ ఏంటి గొడవ పడుతున్నారు? గొడవ పడ్డం కాదక్క, సూర్య కోసమని జాయింట్ గా లెగ్ పీస్ లో జీడిపప్పు వేసి బిర్యానీ చేసాం. ఇది తినేస్తానంటుంది. హలో, నాకు తినాలనిపిస్తుంది అన్నాను కానీ తింటానన్నానా? ఆ మాటకు అర్థం అదే కదా. అరే అబ్బబ్బబ్బా ఆపండే. ఆ సూర్యకాంతం కోసం బిర్యానీ చేశారా? ఏమైంది మీకు? కట్టుకున్న మొగుడి కోసం ఏ రోజు కప్పు కాఫీ కూడా పెట్టివ్వలేదు. అదెవరితో దానికోసం బిర్యానీ వండటం ఏంటి? అదెవరితోనా? అదెవరితో కాదక్క, సూర్యకాంతం. మన మొగుళ్ళకి కాఫీ ఇవ్వకపోయినా పర్వాలేదు, ఎందుకంటే వాళ్ళు పొడిచింది ఏమీ లేదు. మరి సూర్యకాంతం మర్డర్ కేసులో ఇరుక్కుని పోలీస్ స్టేషన్ లో ఉన్న మన భర్తల్ని బయటకు తీసుకురావడానికి బయలుదేరింది. ఆధారాల కోసం అన్వేషణ చేస్తుంది. ఖచ్చితంగా ఆధారాలు సేకరిస్తుంది, మన వాళ్ళని బయటకు తీసుకొస్తుంది. అందుకే బిర్యానీ పెట్టి సోపేస్తున్నాం. మీ సోపులు పోపులు తగలయ్యా. మరి ఇంతలా బెండవ్వాలంటే తప్పదక్క. ఇవన్నీ ఎంతవరకు? మన భర్తలు ఇంటికొచ్చే వరకు. తర్వాత మన క్యారెక్టర్లో యాస్టీజే కదా. మీరిద్దరు ఇలా కన్విన్స్ చేయబట్టే నేను ఆ సూర్యకాంతంతో చేతులు కలిపింది. లేకపోతే ధనుంజయరావు గారి పెద్ద కూతురు లలిత ఏంటి ఆ సూర్యకాంతాన్ని యుద్ధానికి వెళ్లమని డ్రెస్ ఇవ్వటం ఏంటి? సర్లే, ఏదోలా మన భర్తలు ఇంటికి వచ్చేస్తే. ఏంటి, మన భర్తలంటే పోలీస్ స్టేషన్ లో ఉన్నారు కాబట్టి తీసుకొస్తుంది. దాని మొగుడు ఎక్కడున్నాడని తీసుకొస్తుంది? అదే కదా, బావగారు కనపడ్డం మానేసినప్పటి నుంచి దానికి లిటిల్ బిట్టు మతి చెల్లించింది. అందుకే మనతో పాటు దాన్ని కూడా కలిపేసుకుంది. ఏంటి ఆ గుసగుసలు? ఏం లేదక్క. నాకు తెలుసులే, మా భర్తలు పోలీస్ స్టేషన్ లో ఉన్నారు కాబట్టి ఆ సూర్యకాంతం తీసుకొస్తుంది. మరి నీ మొగుడు ఎక్కడున్నాడో అనే కదా. అక్క చాలా తెలివైంది కదా. అందుకే కదా తెలివితేటలన్నీ ఉపయోగించి మనకంటే ముందు పుట్టేసింది. నేను తెలివైన దాన్ని పొగిడి నన్నేం మొలగ చెట్టు ఎక్కించక్కర్లా. అయినా ఈ లలిత మీలాగా భర్తని కాపాడుకోవటం కోసం ఒకరి మీద ఆధారపడదు. మా ఆయన ఎక్కడున్నా తానే తిరిగి వస్తారు. లేదంటే నేనే బయలుదేరి వెళ్లి ఒక లేడీ అలెగ్జాండర్ లాగా, ఒక రాణి రుద్రమదేవి లాగా, ఒక సతీ సావిత్రి లాగా, ఒక సతీ అనసూయ లాగా. అక్కా! నీకు దండం పెడతామే, ఆపవే. నీ అరిగిపోయిన క్యాసెట్ మేము వినలేమే. ఈ బిర్యానీ వండటానికి 2 కోళ్ల కోసం వాటి పీక కోసేటప్పుడు కూడా అవి ఇన్ని కన్నీళ్లు పెట్టుకోలేదే. నీ కథ వింటేనే మాకు రక్త కన్నీరు వచ్చేస్తుంది. నా గొప్పతనం ఏంటో మీకు ఇప్పుడు తెలియదే, టైం వచ్చినప్పుడు తెలుస్తుంది.
పులి ఏమింది పులి ఏమని తెలిసిందా? మీ అనుమానం కరెక్టే మేడం. ఆ సినిమా డైరెక్టరు, ఆ ప్రొడక్షన్ మేనేజర్ కర్మ వాళ్ళిద్దరూ ఫేక్ మేడం. అసలు ఆ సినిమా కంపెనీయే బోగస్ మేడం. ఇదంతా ఆ పింకీని మన ఇంట్లో చేర్చడానికి కావాలని ఆడిన నాటకం. పులి అయితే ఎలాగైనా వాళ్ళని పట్టుకోవాలి. వాళ్ళని పట్టుకోవడం వల్ల మనకేం ఉపయోగం మేడం? ఉపయోగం ఉంది పులి. వాళ్ళని పట్టుకుంటే మన ఇంట్లో షూటింగ్ పెట్టమని వాళ్ళని ఎవరు పురమాయించారో తెలుస్తుంది. వాళ్ళని పట్టుకుంటే అసలు ఈ ఆట వెనుక ఉన్న వాళ్ళెవరో తెలుస్తుంది. ఈ ఆలోచన బాగానే ఉంది మేడం, కానీ వాళ్ళు ఎక్కడున్నారో తెలీదు. టైం చూస్తే తక్కువగా ఉంది. మనం ఏం చేసినా బాబుగారు వాళ్ళని కోర్టుకు తీసుకెళ్లే లోపే చెయ్యాలి.